ఈ రాళ్ళనే చూడండి బాబాయ్, నిజంగా రాళ్ళే, ఒరిజినల్ రాళ్ళే. ఇదంతా ఒకటే రాయి, రాయి మధ్యలోంచి దారి చేశారు చూడండి. మరి కూడా కందులే కందులు, పందులు కాదు కందులు. వెరీ వెరీ రిస్కీ. హాయ్ అండి, ఏంటి ఎక్కడికి రెడీ అవుతున్నారు అనుకుంటున్నారు కదా. ఇప్పుడు టైం 5 అవుతుంది. 5 గంటలకి ఎక్కడికంటే వైజాగ్ వెళ్తున్నాం అనమాట. వైజాగ్ మిలాన్ 2024 ఈవెంట్ ఉంది కదా, అదండి. 51 కంట్రీస్ ఏవో ఈవెంట్ పెడుతున్నాయి కదా, మొత్తం ఆర్మీ అవిని. సో వాటికి వెళ్తున్నాము. అండ్ అది వచ్చి మధ్యాహ్నం అనమాట. ఇప్పుడు 5 అయింది కదా, మనం ఎక్కడికి వెళ్ళి 9 అవుతుంది. 9కి వెళ్ళి ఏం చేస్తున్నాం అనుకుంటున్నారు కదా. మాకు కూడా ప్లాన్ అయితే ఏమీ లేదు. మార్నింగ్ వెళ్ళిపోతున్నాం. అక్కడ మార్నింగ్ హాఫ్లో ఏదైనా మనకు చూడాల్సిన ఏమైనా ఉంటే అప్పటికప్పుడు చూసి అప్పటికప్పుడు తిరిగేయడం. ఎందుకంటే బైక్ మీద వెళ్తున్నాం అనమాట, మన ట్రైన్ మీద అది కాదు. సో మనకు నచ్చినట్టు తిరగచ్చు అనమాట. సో మధ్యాహ్నం ఎలాంటి ఈవెంట్ అయితే చూపిస్తాను. సో మార్నింగ్ ఏం జరుగుతుందో నాకు కూడా తెలియదు, మీరు కూడా వెయిట్ చేసి చూడండి. మన దారిలో కలుసుకుందాం. I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please. A sign. I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please, Lord, give me a sign. A sign. Everybody on the fake shit. I look around and feel like everybody is the fakest. I make this every day and I'm impatient, hoping one day I blow up from the basement. Statement, the top is so vacant. I don't hear shit that I think is amazing. Waiting for my day when I'm playing sold out shows for 1,000 faces. Hey, give me that crown, get in my way and to be put down. It ain't your place, all this my town. If I want that shit, then I'll get it right now. I'm losing it, the noose it fits. I'm losing shit, a stupid myth. You choose to live or choose to dip. You choose to fight or lose your grip and lose a gift. Oh, I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please, Lord, give me a sign. A sign. I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please, Lord, give me a sign. A sign. yeah. There's no mercy in this world, just hunger-thirsty persons in different versions. Each new update, that shit worsens. Why? Pull back the curtain and you'll see the different vermin. We all have different burdens that all seem to cause disturbance. Yo, do me a favor. ఫైనల్లీ మనం అన్ఎక్స్పెక్టెడ్ డెస్టినేషన్కి రీచ్ అయిపోయాం. అన్ఎక్స్పెక్టెడ్ ఎందుకంటున్నానంటే మనం ప్లాన్ చేసుకుంది ఏం కాదు కదా, మనం అనుకున్నది వైజాగ్. బట్ ఈ లోపు మధ్యలో జస్ట్ నెట్ ఓపెన్ చేసి చూస్తే ఇది దొరికింది కాబట్టి దీనికి వచ్చాం. సో అన్ఎక్స్పెక్టెడ్ డెస్టినేషన్. ఇక్కడ ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పాలంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్, నో ఎంట్రీ ఫీజ్. బట్ మన ఆధార్ కార్డ్ నెంబర్తో వెరిఫై చేసుకుంటే సరిపోతుంది, మనం ఎటువంటి ఎంట్రీ ఫీజు అయితే లేదు. బట్ అక్కడ పెట్టిన బోర్డు ప్రకారం మనం ఫిల్మ్ మేకింగ్ కానీ వీడియోస్ కానీ అంటే వీడియో కెమెరాతో ఏమైనా ఫిల్మ్ మేకింగ్ ఏమైనా చేయాలంటే 25 రూపీస్ అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తారని బోర్డు ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి లొకేషన్ చాలా పీస్ఫుల్గా ఉంది. ఎందుకంటే ఇది ట్రాఫిక్ దగ్గరలో లేదు, చాలా ట్రాఫిక్ దూరంగా ఉంది. అనకాపల్లి అవుట్కట్స్లో ఉంది ఇది మొత్తం. సో ఇలాంటి బౌద్ధ ఏరియాస్ అన్నీ కూడా మొత్తం మీద 4 ఉన్నాయి. అనకాపల్లి, బాపట్ల, విశాఖపట్నం అండ్ శ్రీకాకుళం అనమాట. సో మనం ఆ 4 ఇది ఒకటి చూస్తున్నాం. దీని గురించి చెప్పాలంటే ఇది ఆల్మోస్ట్ 3rd సెంచరీలో కన్స్ట్రక్ట్ చేసిందన్నమాట. సో 3rd సెంచరీ అంటే శాతవాహనాస్ కాలంలోది. సో ఇప్పటికీ ఇది కన్స్ట్రక్ట్ చేసి ఆల్మోస్ట్ 2000 ఇయర్స్ అయ్యింది. సో అంత హిస్టారికల్ అండ్ అంత ఏన్షియంట్, చాలా పురాతనమైనవి. ఒక్కసారి వాటి దగ్గరికి వెళ్తే ఆ ఫీలే వేరు. మీరు వీడియోలో చూసే కంటే కూడా డైరెక్ట్గా చూడడానికి ట్రై చేయండి.
ఈ రాళ్ళు అన్నీ చూడండి బాబాయ్, నిజంగా రాళ్ళే, ఒరిజినల్ రాళ్ళే. మేబీ ఏం చెక్తారనుకుంటా, విగ్రహాలు చెక్తారనుకుంటా ఇవన్నీ. ఈ పక్కన అంతా మొత్తం అంతా పార్క్, పెద్ద పార్క్. సో ఆటోమేటిక్ వాటరింగ్ అనేది ఇది పక్కన పెద్ద పార్క్ ఉంది, ఈ చెట్లతో ఉందన్నమాట. సో ఇదే బొజ్జనకొండ, బుద్ధుడిది. ఇది ఆల్మోస్ట్ ఒక 2000 years బ్యాక్ అనమాట. మీకు హిస్టరీ అంతా మీకు వీడియో తీసేటప్పుడు చెప్తాను, మొత్తం హిస్టరీ దీని గురించి ఏంటంటే డీటెయిల్స్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ రాళ్ళన్నీ శిల్పాలు చెక్కడానికి, బొమ్మలు చెక్కడానికే కాదు, ఇందాక అనుకున్నాం కదా. ఇక్కడ చూడండి ఒకసారి, మొత్తం అంతా కూడా ఫ్లోరింగ్ వేస్తున్నారు రాళ్ళతో. ఆ రాళ్ళన్నీ కూడా ఇక్కడ ఫ్లోర్లో వేసారు. ఇదంతా అదే మొత్తం ఇదంతా చేస్తున్నారు అనమాట. ఇప్పుడు రెనోవేషన్లో ఉంది మొత్తం ఇదంతా. ఇక్కడ ఫ్రంట్ బోర్డు కనిపిస్తుంది కదా, లెఫ్ట్కి వెళ్తే లింగలకొండ, రైట్కి వెళ్తే బొజ్జనకొండ. మీకు రైట్ సైడ్ ఒకసారి లుక్ వేస్తాను చూడండి, ఆ పైన కొండ మీద కనిపిస్తుంది కదా, అదంతా బొజ్జనకొండ అనమాట. బట్ ఇది మనకి బొజ్జనకొండ వీడియో కాదు, లింగలకొండ వీడియో. బొజ్జనకొండ నెక్స్ట్ వస్తుంది. సో ప్రస్తుతానికి లింగలకొండలోకి అయితే వెళ్ళిపోదాం. చెప్పాను కదండి, ఇది ఆల్మోస్ట్ ఒక 2000 years బ్యాక్ హిస్టరీ ఉందని. దాని ఫ్రంట్ పార్క్ చూసుకోండి, మొత్తం అంతా కూడా చాలా పెద్ద గ్రాస్ గార్డెన్ ఉంది. లుక్ అయితే బాగుంది. బట్ మేము వచ్చినప్పుడు ఎండ చాలా ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం వేడిగా అనిపించింది. బట్ ఈవినింగ్ టైమ్స్లో కానీ కొంచెం ఎర్లీ మార్నింగ్ వస్తే కనుక చాలా బాగుంటుంది ఇక్కడ. అండ్ మీకు కావాల్సినవన్నీ కూడా చెక్ చేసుకోవడానికి బోర్డ్స్ అన్నీ కూడా అక్కడ పెట్టిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా స్లోగా ఒకసారి తీస్తున్నాను. మీకు కావాలనుకుంటే కనుక వీడియో పాస్ చేసి చెక్ చేసుకోండి, మొహమాట పడద్దు. సో ఇక్కడి నుంచి మనం లింగలకొండకైతే జర్నీ స్టార్ట్ అయింది. మొత్తం అంతా కూడా రాళ్ళతోనే కట్టేది ఇవన్నీ, పురాతన కట్టడాలు, కానీ సిమెంట్ వాడారు అంతే. పైన కూడా మొత్తం రాయే, కొండరాయి. ఇది మట్టి కొండ కాదు, రాతి కొండ ఇదంతా. చూడండి మీరే ఒకసారి, ఇదంతా ఒకటే రాయి. రాయి మధ్యలోంచి దారి చేశారు చూడండి మొత్తం. ఎండ ఎక్కువగా ఉంది, పైకి నడుచుకుంటూ వచ్చాం కదా, నాకు ఫుల్గా ఆయాసం వస్తుంది. నేను రికార్డ్ చేసినప్పుడు తెలియలేదు, కానీ తర్వాత మాట్లాడినప్పుడు తర్వాత నా వీడియో చెక్ చేసుకుంటే నాకన్నా వచ్చింది. చాలా ఆయాసం వస్తుంది అనమాట. ఆ సౌండ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఏంటిది జనసంచారం లేని ప్లేస్లో ఉంది మొత్తం, ఒకరు లేరు. వెళ్ళరా సార్, అలా చూడు, అసలు మనిషి అన్నవాడే లేడు అసలు. బాగుందా, చాలా ప్రశాంతంగా ఉందా. పెద్ద పెద్ద కొండలు, అసలు ఏ సౌండ్ లేదు చూడు ఇక్కడ. మనుషుల సౌండ్ కానీ ట్రాఫిక్ సౌండ్ అసలు ఏమీ లేదు. బుస్సులు ఉంటాయా, కొండలు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. జగనన్న గారు పుణ్యం తవ్వబడేసారా. ఈరోజు సండే అయినా కానీ చూడండి ఎంత ఖాళీగా ఉందో. నేను జనాలు ఉంటారని ఎక్స్పెక్ట్ చేశాను. ఇది లింగలకొండ బొజ్జనకొండ రెండు పక్క పక్కనే, ఎంట్రన్స్ ఒకటే, బట్ కొండలు వేరు. అనుకోవాలి పైన ఏంటి ఇక్కడ రెండుదా, ఇటు సైడ్ దారి ఉంది, ఇటు సైడ్ దారి ఉంది. ఇటు లవర్స్కి అడ్డా. ఇది నిజమే, ఇది లవర్స్కి అడ్డా అలాగా ఉంది. ఎందుకంటే సండే ఎంత ఖాళీగా ఉందంటే ఇంకా వీక్ డేస్లో ఇంకెంత ఖాళీగా ఉంటుందో. మేము ముగ్గురు తప్ప ఇంకెవరో కనిపించట్లేదు ఇందులో. సో చూద్దాం, ఇటు సైడ్ దారి ఉంది, ఇటు సైడ్ దారి ఉంది, అటు ఇటు వెళ్ళి చూద్దాం. ఈ మొత్తం అన్నీ కూడా ఏ షేప్స్ ఉన్నాయి లింగాల్లాగా. చూడండి మొత్తం ఇటు పక్కన మా వాళ్ళు ఏదో స్టంట్లు చేస్తున్నారు అక్కడ ఫోటోల కోసం. ఇవన్నీ రాయి మొత్తం, ఏదో సిమెంట్తో కట్టినవి అని అనుకుంటారు కదా. ఆ షేప్స్ అవి చూసా కానీ సిమెంట్తో కట్టినవి అయితే ఏం కాదు, మొత్తం అంతా రాయితో అలా షేపులు చెక్కారు. ఒకసారి చూడండి మీకు కావాలంటే.
ఇవి ఉన్నాయి కదా, ఇవి ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. చూడండి మీరే, మొత్తం ఏదో ఎండిపోయిన చెట్లాగా అలా ఉన్నాయి కదా చూడడానికి, కానీ రాయి అనమాట. ఇది మొత్తం చెక్కారు. ఇవన్నీ కూడా చూడండి, ఇది కూడా ఇదేదో పెద్ద చక్రంలో చెక్కారు. ఇవన్నీ మేబీ డ్యామేజ్ అయిపోయినట్టున్నాయి అంతా, మొత్తం అన్నీ సగం సగం ఉన్నాయి. కొన్ని అయితే కొంచెం ఇన్నోవేషన్ చేశారు లైట్గా. ఇంకో చూడండి సిమెంట్ అది పెట్టి లైట్గా కొంచెం మేకప్ చేశారు అనమాట వీటికి. బట్ అయితే మొత్తం అంతా డ్యామేజ్ అయిపోయింది. ఇది చూడండి, ఇది సగం పోయింది మొత్తానికి. అలా అన్ని డ్యామేజ్లో ఉన్నాయి. రండి ఎదరికెళ్ళి చూద్దాం. ఇంకా ఎందులోకి వెళ్ళాలని ఆలోచిస్తున్నాం, దీనిలోకి అని ఆలోచిస్తున్నాం. ఒకసారి చూద్దాం ఎందులోకి వెళ్తే ఏమొస్తుంది అన్నది. వుడ్లాండ్స్ బ్రాండ్, ఇట్స్ ఏ బ్రాండ్ వుడ్లాండ్. ఒరిజినల్గా తెలియదు కానీ ఒరిజినల్ ఎందుకు కాదు, దిస్ ఈజ్ ఒరిజినల్. అమ్మ కనిపించట్లేదు. వావ్ వావ్ వావ్, ఒక్కసారి కిందకి చూడండి, ఆ వ్యూ ఎక్సలెంట్గా ఉంది కదా. ఆ కింద ఇల్లు కలర్లో కనిపిస్తున్నాయి కదా ఫ్లవర్స్, అదే పూల తోట అనుకోకండి మీరు, కంది మొక్కలు అవన్నీ. కంది మొక్కలు ఎంత అందంగా ఉన్నాయో. ఇటు సైడ్ మొత్తం కంది పంట ఉంది. ఈ కొండ ఎక్కి చివరి చూస్తే చూడండి, అదంతా కూడా కందులే కందులు, పందులు కాదు కందులు. అమ్మో అమ్మో, ఇందాక మనం చిన్నవి చూసాం కదా లింగాల్లాగా ఏదో రౌండ్గా ఏదో కట్టారు. ఇవి చూడండి ఒకసారి, జైంట్ సైజ్ ఇవన్నీ. ఓ మై గాడ్, చాలా పెద్దవి ఉన్నాయి. ఇందాక మనం చూసినవి పిల్ల బచ్చాలు అనమాట, ఇది పెద్ద బచ్చ. అన్నీ చూద్దాం. ఈ లోపల కూడా ఏవో రూమ్లో ఉంది. కిడ్నాప్ ప్లానింగ్ భలే ఉంటుంది ఇదంతా. ఒకసారి అటు సైడ్ నుంచి రౌండ్ వేసుకుంటూ వచ్చేద్దాం. చూడండి జైంట్ సైజ్. ఇందాక స్టార్టింగ్ చిన్నవి చూసినేమో పిల్ల బచ్చాలు, ఇదేమో మీడియం బచ్చ, ఈ రెండు పెద్ద బచ్చాలు అనమాట. చూడండి ఎంత ఉందో. ఇంకా రెండు ఇళ్ళకి చూపిస్తాను. ఇక్కడ ఏదో వాటర్ ఫాల్ సౌండ్ వస్తుంది, మీకు ఏమైనా వినిపిస్తుందా? అదే వాటర్ ఫాల్, పైపు వాటర్ ఫాల్ అనమాట. పైపులోంచి నీళ్ళు వస్తున్నాయి ట్యాంకులు నిండిపోయి. మేము ఆ సౌండ్ విని వాటర్ ఫాల్ అనుకుని చెప్పేసి ఫాస్ట్గా వచ్చాం, ఏదో చిన్న ఫాల్ ఉందనుకుని. కానీ కాదు. ఎలా రండి. బ్యూటిఫుల్ లొకేషన్. ఆ చివరి చూడండి, కొండలో మీకు కెమెరాలో కనిపిస్తుందా లేదో తెలియదు కానీ చివరి చాలా దూరంగా మొత్తం అంతా ఫాగీగా ఉంది వెదర్. పొగమంచు కదా, మేబీ మీకు కనిపించకపోవచ్చు. ఇక్కడైతే డైరెక్ట్గా చాలా పెద్ద కొండలు కనిపిస్తున్నాయి. ఎండ గట్టిగానే ఉంది కానీ పొగమంచు కూడా ఉందన్నమాట. అది మ్యాటర్. రండి ఇంకెలా చూద్దాం. ఈ లోపల ఏవో రూమ్స్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూసేయండి. ఇక్కడ అన్నీ కూడా చిన్నవి ఏదో కేక్, మన కప్ కేక్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న కప్ కేక్స్ అలా ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇవేమో పెద్ద కప్ కేక్స్. మధ్యలో కొంచెం సిమెంట్తో డెకరేషన్ చేశారు. వీటికి డ్యామేజ్ అయిపోయినాయి కదా, డ్యామేజ్ అయిపోయి మొత్తానికి పాడైపోకుండా ఉండడం కోసం కొంచెం సిమెంట్తో అయితే మేకప్ చేశారు. కానీ మొత్తం అంతా స్టోనే లోపల. గైస్ చూడడానికి ఇక్కడ భయంకరంగా అనిపిస్తుంది కొంచెం. అమ్మో, చూడడానికి అయితే భయం వేస్తుంది ఈ లోపల. ఒకసారి రండి ఇలాగ.
ఇక్కడైతే ఏదో గుహ ఉంది. వెళ్ళరా. అమ్మో లోపలైతే చాలా భయంకరంగా ఉంది చూడండి. చాలా చీకటగా భయంకరంగా ఉంది. ఎందుకు కూడా తెలియదు. ఇందులో ఏయో బొగ్గు బూడిద అన్నీ ఉన్నాయి. మొత్తం అంతా అయితే ఇది రాయే, మట్టి అయితే ఎక్కడ లేదు. మొత్తం రాయితో చెక్కినవి ఇవన్నీ కూడా. కానీ చెక్కలు అయితే రీసెంట్గా పెట్టినట్టున్నారు. ఇప్పుడు ఫోటో సెషన్. ఫొటోస్ మనం ఎక్కడికో వెళ్ళిపోయినట్టు ఉంటుంది. ఇది అనకాపల్లి అన్నట్టు ఉండదు. ఏం చెప్తా చూడండి. రాత్రితో ఎలా చేశారో చిన్న చిన్న గిన్నెల్లాగా అవి చేశారు. అందులోనే ఫుడ్ అవి తినేవారు అనుకుంటా. అక్కడ మొత్తం అన్నీ కూడా ఘాట్లు అవి ఉన్నాయి. చెప్పాను కదా ఇది చాలా పురాతనమైనదని. సో అప్పట్లో ఏంటంటే అంటే శాతవాహన కాలంలో బౌద్ధ మతం చాలా పాపులర్గా ఉండేది. సో బౌద్ధులందరూ ఇక్కడికి వచ్చి మాంగ్స్ అందరూ కూడా మెడిటేషన్ చేసుకోవడానికి, ప్రేయర్స్ చేసుకోవడానికి, వాళ్ళకి ఏమైనా ఆచారాలు ఉంటే అవన్నీ ఇక్కడ చేసుకోవడానికి అయితే యూజ్ చేసేవారు. సో తర్వాత కాలంలో ఈ బౌద్ధ మతం ప్రాముఖ్యత తగ్గిపోయి మొత్తం ఇవన్నీ కూడా ఇలా శిథిలమైపోయినాయి అన్నమాట. సో తర్వాత బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాని పాలించినప్పుడు ఎక్స్కవేషన్లు ఇవన్నీ బయటపడ్డాయి. సో అప్పటి నుంచి దీని విలువ తెలియడం అయితే స్టార్ట్ అయింది. సో అప్పటి వరకు అయితే ఇవి శిథిలమైపోయి ఉండేవి. ఓ గుహ ఇది పైన. ఓ వెళ్ళరా, ఎలా ఎక్కాలి. ఇవన్నీ ఏంటి పాముల్లో ఉన్నాయి. తెల్ల పాములు ఇవన్నీ పెద్ద పెద్ద పాములు. చెట్టు వేర్లు. ఇది ఏం చెట్టు? రావి చెట్టు. ఇది రావి చెట్టు చూడండి మొత్తం ఎలా ఉన్నాయి పాముల్లాగా. ఫొటోస్కి అయితే బాగుంటుంది. అలా చేయాలి. ఫొటోస్ బాగుంది అక్కడ. బాబోయ్ చాలా వేడిగా ఉంది. వేసుకున్నాను కానీ మార్నింగ్ బాగానే ఉంది. ఇప్పుడు వచ్చేప్పటికి కొండ మీద చల్లగా ఉండాలి కానీ ఏమీ లేదు ఇక్కడ. ఏముంది ఎండ. ఇక్కడ చూడండి ఒక గుహ ఉంది. అది శివలింగం. అది శివలింగం కింద చూసాను అనుకున్నాను. శివలింగం ఉంది. మొత్తం కొండరాయి. షూస్ ఉన్నాయి కాబట్టి లోపలికి వెళ్ళట్లేదు. మళ్ళీ ఇప్పుడు షూ తీయాలంటే పెద్ద ప్రాసెస్. సో ఇక్కడ నుంచి చూస్తున్నా. లోపలికి వెళ్ళడానికి కూడా ఏమీ లేదు. ఏం తీయాలి? ఏం వుడ్లాండ్ అన్న బ్రాండ్ ప్రమోటింగ్ ఇస్తున్నారండి మీరు ఇద్దరు. వుడ్లాండ్ అంటున్నారు. సో వెరీ వెరీ రిస్కీ. ఫోన్లో అంత కనిపించదులే, నిజమే. ఇగో ఇక్కడ ఒక శివలింగం ఉంది. ఏ రెండు? అక్కడ రెండు అయ్యి. సారీ చూడలేదు. పైన రెండు కాదు 3. 3 లింగాలు ఉన్నాయి అక్కడ. ఇంక ఫ్రంట్కి అయితే ఏమీ లేదు దారి. నైస్ లుక్.
బాయ్ బాబోయ్ ఎన్ని ఉన్నాయి అక్కడ. చాలా ఉన్నాయి ఇక్కడ, మొత్తం అన్ని లింగాలే. నాకు తెలిసి ఎన్ని లింగాల రూపంలో ఉన్నాయి కదా, అందుకే లింగాల కొండ అంటున్నారు అనుకుంటా. ఫస్ట్ లింగాల కొండ అంటే ఏంటా అని డౌట్ వచ్చింది, మేబీ ఇందుకే అంటున్నారు అనుకుంటా. మొత్తం చూడండి కింద కూడా మొత్తం చిన్న లింగాల నుంచి పెద్ద లింగాల వరకు మొత్తం అన్ని సైజుల్లోనే ఉన్నాయి. ఒకటొక సైజు. ఇక్కడ చాలా వరకు డ్యామేజ్ అయిపోయినాయి కూడా చూడండి. ఇది ఒక లింగం డ్యామేజ్ అయిపోయింది, అలా చాలా లింగాలు డ్యామేజ్ అయిపోయినాయి. మొత్తం లింగాలు 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 లింగాల కొండ. వ్యూ చూడండి సూపర్ ఉంది ఇక్కడ. వావ్ నైస్. వావ్ చూడండి హిస్టారికల్ స్పాట్స్ అంటే ఇవి. మనం ఎక్కడికక్కడికో వెళ్ళిపోక్కర్లేదు, మన అనకాపల్లిలోనే అంటే మన దగ్గరలోనే ఇలాంటి హిస్టారికల్ స్పాట్ ఒకటి ఉంది అని చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి. ఇదంతానే హిస్టరీ కూడా మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇంకా చేస్తాను కూడా దీని గురించి. సూపర్ ఉంది. అండ్ ఇక్కడికి రావడానికి మనం ఏం పెద్దగా కష్టపడవలసిన అవసరం లేదు, చాలా తక్కువ హైట్లోనే పెద్ద ట్రెక్కింగ్ అది ఏమీ లేకుండా ఈజీగానే ఇక్కడికి రీచ్ అయిపోవచ్చు. అక్కడ కనిపిస్తుంది చూసారా, అదే మెయిన్ రోడ్. అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందంటే ఇది లోపలికి. కొండ కూడా మరీ అంత హైట్ ఏమీ లేదు. అప్పట్లో కన్స్ట్రక్షన్స్కి ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అనమాట. ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే లింగాల్లో ఉన్నాయి కదా, లింగాల ఆకారంలోనే మొత్తం అన్నీ కూడా చిన్నవేంటి పెద్దవేంటి అన్ని రకాల సైజుల్లో ఉన్నాయి లింగాలు ఇవన్నీ. సో అందువల్లనే దీన్ని లింగాల కొండ అంటారు. మొత్తం అన్ని లింగాలు ఉన్నాయి కదా. సో ఇవన్నీ బౌద్ధ కన్స్ట్రక్షన్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో ఇప్పటికీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే స్టిల్ అవన్నీ కూడా చాలా కండిషన్లోనే ఉన్నాయి. మిగిలినవన్నీ కొన్ని వార్స్లోని వాటిలోని డ్యామేజ్ అయిపోయినాయి, కానీ మిగిలినవన్నీ కూడా ఎక్సలెంట్ కండిషన్స్లోనే ఉన్నాయి. ఆల్మోస్ట్ 2000 ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు ఉన్నాయంటే చాలా గ్రేట్ అనే చెప్పుకోవాలి. నిజంగా చాలా గ్రేట్. మొత్తం ఇన్ని చెక్కారంటే అయినా అప్పుడులో మిషనరీ లేదు ఏమీ లేదు. ఇప్పుడు మిషనరీ ఉంటే కొంచెం ఈజీ అవుతుంది. చూడు మొత్తం అన్నీ మిషనరీ ఉన్నా కష్టమే, ఎందుకంటే రాయి కదా. గ్రేట్. కింద సిమెంట్ పాము వదిలేకుండా గ్రిప్ బాగా ఇచ్చారు ఇక్కడ. చూడండి మొత్తం ఘాట్లు పెట్టారు స్లిప్ అవ్వకుండా. పర్లేదు, మరీ అంత స్ట్రెస్ తీసుకోవాల్సిన స్ట్రెయిన్ అవ్వాల్సిన పని లేదు, ఈజీగానే ఉంది తిరగడానికి మొత్తం. సూపర్. ఇంకో కొండ ఏంటి? బుజ్జికొండ. బొజ్జనకొండ. బుజ్జికొండ బంగారు కొండ ఏంట్రా? బొజ్జనకొండ. బాగా అలవాటు అయిపోయినట్టుంది బుజ్జికొండ బంగారు కొండ అని ఎవరు అంటున్నాడు. బంగారు కొండ అని చెప్పలేదు కదా. చెప్తున్నాను బుజ్జికొండ అన్నాం అంటే. ఫోటో ఇక్కడ గాలి బాగా వస్తుంది, ఇప్పుడు దాకా గాలి లేదు కానీ ఓపెన్గా ఉంది కదా. నైస్ ఫోటో లొకేషన్. మొత్తం రాయి. అమ్మో, ఇంత పెద్ద రాయిని ఎలా చెక్కారంట అసలు. అసలు టెక్స్చర్ చూస్తే అసలు ఏ టూల్ వాడారంటో, జస్ట్ చేతితో చెక్కినట్టున్నారు. మొత్తం సుత్తి శానంతో చెక్కినట్టున్నారు. అంతా మిషనరీ కాదు, మిషనరీ అంతా ఇదంతా సాఫ్ట్గా వస్తుంది. సుత్తులతో చెక్కింది ఇదంతా. గ్రేట్. ఇంతవరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది కదా. సో సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వీడియో మాత్రం అసలు మిస్ అవ్వద్దు. బొజ్జనకొండ బౌద్ధ టెంపుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.